ఆవిడ గర్భసంచిలో క్రిములు ఉన్నాయి, ఆయన వీర్యకణంలో క్రిములు ఉన్నాయి, వాటిని తొలగించలేదు. వీర్యకణంలో పురుగు వెళ్ళి గర్భసంచిలో కూర్చుంటుంది, గర్భసంచిలో పురుగు వచ్చి వీర్యకణానికి అతుక్కుంటుంది, అండాలు వీర్యకణాలు నాశనం అయిపోతున్నాయి, బిడ్డ రావటం లేదు. ఇప్పుడు డాక్టర్ గారు ఏం చేశారు, ఐవీఎఫ్ పేరుతో ఆయన వీర్యకణాలను తీసుకుని, అంటే చేత్తో జల్లే బదులు విమానంలో నుంచి జల్లారు. ఐవీఎఫ్ 3 లక్షలు విమానం ఖర్చు. ఏంటి ఉపయోగం? ఉన్నది గర్భసంచిలోనే ఉన్నాయి పురుగు. అదే గర్భసంచిలో ఇప్పుడు ఐవీఎఫ్ పేరుతో తీసుకెళ్ళినా అక్కడే పెడతారు, ఐయుఐ పేరుతో తీసుకెళ్ళినా లోపలికే వెళ్తుంది, న్యాచురల్గా భర్తతో కలిసినా అక్కడే వెళ్తుంది. పురుగు ఉన్నంత వరకు అవి నాశనం అయిపోతున్నాయి. అలాంటప్పుడు పురుగును తొలగించాలి. పురుగును తొలగిస్తే మనం వేసిన విత్తనం బతికి బట్టకట్టి కాస్త మొక్కొచ్చే అవకాశం ఉంటుంది, అలాగే బిడ్డ వచ్చే అవకాశం ఉంటుంది. అది చేయకోకుండా ఐవీఎఫ్లు చేశారు, నో యూజ్. డోనార్ వేశారు, నో యూజ్. చివరికి మన దగ్గరికి వచ్చాక చక్కగా న్యాచురల్గా భర్త వీర్యకణంతో భార్య గర్భసంచిలో ప్రెగ్నెన్సీ వచ్చి, అక్కడికి భర్తకు 0 కౌంట్ అని చెప్పి వీర్యకణాలు పోయినాయి అని చెప్పి డోనార్ కూడా ఇచ్చారు, రాలా. మన దగ్గర 2 నెలల్లో భర్త వీర్యకణాలు వచ్చి భార్య గర్భసంచిలో పురుగు పోయి బిడ్డ వచ్చింది, బిడ్డ నిలబడింది. 2వ ప్రెగ్నెన్సీకి వచ్చినప్పుడు అమ్మాయి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వీడియో ఇచ్చింది, 2వ ప్రెగ్నెన్సీ కూడా వచ్చి కన్ఫర్మ్ అయిన తర్వాత మన దగ్గరికే వచ్చారు. అంటే 2 పిల్లలు పుట్టించా. 2 ఐవీఎఫ్లు పోయి నువ్వు 126 కేసులు ఉన్నావు, నీకు పిల్లలే పుట్టరు పొమ్మన్న పేషెంట్కి 2 నెలల్లో 1 ప్రెగ్నెన్సీ, 2వ ప్రెగ్నెన్సీ అయితే మన దగ్గర రాకుండానే 2వసారి ఆటోమేటిక్గా వచ్చింది.